కొబ్బరి వండుతున్నానండి. ఇంకా పప్పు అండి నానబెట్టాను. పచ్చెనపప్పు, కొబ్బరికూరు పచ్చెనపప్పు అవుతాయండి. నేను పొయ్యి పెడతాను. పొయ్యి అంటించానండి. శనగపప్పు పొయ్యి మీద పెట్టానండి. ఇందులో కొబ్బరికాయ కూర వేసేస్తున్నానండి. కొబ్బరికాయ కూర వేసాను. సిమ్లో పెట్టుకోవాలండి. ఇంకా పసుపు వేసుకోవాలండి. ఇందులో సింపుల్గా అయిపోతుందండి. పప్పు ఉడకబెట్టుకొని వేసేసుకుంటారండి. ఇది కొబ్బరికాయ అంటేనే ఇంకా చూడండి. వద్దండి, పసుపు కొద్దిగా వేస్తాను. ఎక్కువ వేసుకున్నా బాగోదండి. పసుపు మగ్గనెత్తాను. మూత పెడతానండి. మూత తెస్తానండి. పప్పు అయితే అండి ఉడికిపోయింది, పొడిపొడిలాడుతూ ఉంది. అయితే పక్కకి దింపేసుకుంటున్నానండి. దీని మీద మూగుడు పెట్టుకుంటున్నాను. రెండు స్పూన్లు నూనె వేస్తున్నాను. స్పూన్లు కదండి, గరిటెలు. ఇది చూడండి, తెలుసు కదా, స్పూన్ గరిటె అంత వేస్తాను నేను. వేసానండి. ఇంకా దాంట్లో వేసుకునేవి నూనె పడుతుంది కదండి అంతరకుని. ఇంకా మినప్పప్పు అండి, వెల్లుల్లిపాయలు, ఎల్లిమిరగాయలు, ఆవాలు, జీలకర్ర అండి. ఇందులో ఒకటే మర్చిపోయండి, కరివేపాకు అయితే లేదండి. కరివేపాకు ఇది మాత్రం వేసుకోవాలి. అయితే అండి ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను నేను. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎల్లిమిరగాయలు వేసేయండి. పోపులు ఇవ్వండి. ఇందులోకి కరివేపాకు ఉండాలండి. కరివేపాకు ఉంటే టేస్ట్ అయితే లేదు, మరి తేలేదు పుట్టుకరించి. చెట్టు ఉండేదండి, తవ్వేసాము. అది తవ్వేసి పొదుపునేసిన కాడండి చచ్చిపోయింది. పోపు వేసుకున్నాను.
పప్పు శనగపప్పు అంటేనండి, పప్పు కొబ్బరికాయ అంటే ఇంక శనగపప్పు ఇందులో వేసుకోక్కర్లేదు, మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మొదటి వేసేస్తున్నానండి. వేసుకున్నాను ఇందులో కలుపుకోవాలి. ఇవ్వండి ఇలా వండుకోవాలి. ఇవ్వండి పొడి పొడిలో ఆతా ఉండాలి పప్పు కొబ్బరికాయకి. ఇందులో చారు పెట్టుకుంటే బాగుంటుంది, రసం అండి. నేను ఒకటి పెట్టుకోలేదు, ఉప్పు అన్నీ కరెక్ట్గానే వేసేసానండి. ఇంకా మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్. మధ్యలో నుంచి చేస్తలేదండి, మొన్న 10 రోజుల నుంచి నేను పెడతలేదు మీకు. ఇంతే అండి, ఇంటికాడ మా కూరగాడ గట్ట లేదు పెడతానికి, చేస్తానికని చేస్తలేదండి నేను. అంతలోని అయితే నేను పప్పు కొబ్బరికాయ వండుకున్నాను. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ యూ ఫ్రెండ్స్.